ప్లే ఆఫ్ నాకౌట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ రాయల్స్ మొదటి ఓవర్ నుంచే సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుక పడింది. పవర్ ప్లేలోనే పరుగుల వరద పారిస్తూ మ్యాచ్ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. ముఖ్యంగా తొలి 10 ఓవర్లలో 136 పరుగులు సాధించి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ చరిత్రలోని సరికొత్త ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. ఇంతకుముందు 2014 క్వాలిఫైయర్స్లో చెన్నై సూపర్ కింగ్స్ 122 పరుగులు చేసే రికార్డుగా ఉంది. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ దాన్ని తుడిచిపెట్టేసింది. ఈ రికార్డు వెనుక ప్రధాన హీరోగా నిలిచాడు కేవలం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ. అతను కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి స్టేడియంను షాక్ గురి చేశాడు. అతని ఇన్నింగ్స్లో 5 4లు 12 భారీ సిక్సర్లు ఉండడం విశేషం. ప్రతి బంతిని బౌండరీకి తరలిస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు ధ్రువ్ జురెల్ కూడా కేవలం 21 బంతుల్లోనే అర్ధశతకం సాధించి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి విధ్వంసకర బ్యాటింగ్తో రాజస్థాన్ రాయల్స్ ఒక దశలో 13.5 ఓవర్లనే 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. నాకౌట్ మ్యాచ్ అనే ఒత్తిడి ఏమాత్రం కనిపించకుండా హైదరాబాద్ బౌలింగ్ దళాన్ని పూర్తిగా క్లూలెస్గా మార్చేశారు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్స్. మరో అద్భుతం ఏంటంటే రాజస్థాన్ రాయల్స్ కేవలం 14.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును దాటింది. ఇది మరో అరుదైన రికార్డు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2 రోజుల క్రితమే గుజరాత్ టైటన్స్పై ఆర్సీబీ 16.4 ఓవర్లలో 200 పరుగుల రికార్డును సృష్టించింది. దాన్ని ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ బ్రద్దలు కొట్టింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఆడిన దూకుడు, యువ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం మరియు వారి బ్యాటింగ్ విధ్వంసం ఐపీఎల్ చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిపోతుంది. రాజస్థాన్ రాయల్స్ చివరికి ఈ 20 ఓవర్లలో 243 పరుగులతో తన ఇన్నింగ్స్ను ముగించి 244 పరుగుల టార్గెట్ ఎస్ఆర్హెచ్కి ఇచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాదు రాజస్థాన్ రాయల్స్ ఇచ్చిన 244 పరుగుల టార్గెట్ను చేసే క్రమంలో క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చాయి. ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా 40 పరుగులు దాటి చేయలేకపోయారు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇషాన్ కిషన్ 33 పరుగులు, నితీష్ కుమార్ 38 పరుగులు చేశారు. ఎస్ఆర్హెచ్ 19.2 ఓవర్లలో 196 పరుగులకు ఆల్అవుట్ అయి పరాజయాన్ని మూటగొట్టుకుంది.